హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. కథ పేరు బహుమతి పోయింది. రచయిత్రి కె లక్ష్మీకాంతమ్మ గారు. ఈ కథ ఆంధ్రభూమి మాసపత్రికలో ఫిబ్రవరి నెల 1999లో వచ్చిందండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. మోసం నాదా నీదా? కోపంగా అన్నాడు గవర్రాజు. ఎవరినన్నా అడుగు చెప్తారు అన్నాను నేను ఏమాత్రం ఇరిటేట్ కాకుండా. కడుపుకి అన్నం తిన్నవాళ్ళెవరూ నీ పక్షాన మాట్లాడరు, మరింత కోపంగా అన్నాడు వాడు. సరే పిలువైతే, ఏ పెద్ద మనిషిని పిలుస్తావు? జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ బయటికి తీసి ఒకటి ముట్టించుకున్నాను. వాడు నాకేసి క్రోధంగా చూడటం ఓరకంట గమనిస్తూనే రింగురింగులుగా పొగ వదులుతూ కూర్చున్నాను. దీనికి ఎవరినో పిలవడం దేనికి? మొన్న మనతో పాటు మహేష్ గారు కూడా వచ్చాడుగా, వాణ్ణి రాని, వాడే చెప్తారు ఎవరిది మోసమో అన్నాడు గవర్రాజు. వాడి మొహం, వాడు చెప్పేదేంటి, నేను వినేదేంటి? డబ్బులు నావి కాబట్టి న్యాయంగా ఆ ప్రైజు నాకే చెందాలి, అదే ధర్మం అన్నాను నేను మొండిగా. డబ్బులు నీవే కావచ్చు, కానీ నువ్వు మమ్మల్ని ఊరికే తీసుకెళ్ళలేదుగా. మీకు ఎమ్మోలు రాగానే ఇచ్చేయాలి సుమా అని 1కి 10 సార్లు చెప్పి మరీ తీసుకెళ్ళావు. అంటే మాకిచ్చింది కేవలం అప్పే. సో ఎవడి టికెట్ మీద వాడికి హక్కున్నట్లే లెక్క. సో ఎవడి టికెట్కి ప్రైజ్ వస్తే అది వాడికే చెందుద్ది, అదే ధర్మం, అదే న్యాయం నాకన్నా మొండిగా అన్నాడు వాడు. అలాగా అన్నాను నేను కించిత్ వ్యంగ్యంగా. నా వ్యంగ్యాన్ని వాడు పట్టించుకోలేదు. అవును, ప్రైజ్ వచ్చింది 1740 నంబర్ గల టికెట్కి. దాని మీద ఉన్న సీట్ నంబర్ C18. మొన్న C18 సీట్లో కూర్చున్నది నేనే కాబట్టి అది నా టికెట్ కిందే లెక్క. సో ఆ బంగారు గొలుసు నాకే చెందాలి అన్నాడు ఖండితంగా. ఆ సీట్లో ఎవరు కూర్చున్నారన్నది ప్రశ్న కాదు. ఆ రోజు టికెట్ తీసింది నేను, కౌంటర్ ఫైల్స్ జేబులో పెట్టుకున్నది నేను, ప్రస్తుతం కూడా అవి నా దగ్గరే ఉన్నాయి. సో ఆ బంగారు గొలుసు నాదే, నీకు చచ్చినా ఇవ్వను. ఎలా ఇవ్వవో నేను చూస్తాను. ఏంటో నువ్వు చూసేది? నేను గట్టిగా అరిచాను. ఇంతసేపు ఎలా నిగ్రహించుకున్నానో కానీ ఇప్పుడిక నాలో సహనం చచ్చిపోయింది. ఎంత ఆశ! అప్పనంగా ఆ బంగారు గొలుసు కాజేద్దామనుకుంటున్నాడు వెధవ. మనసులోనే వాడిని తిట్టుకుంటూ ఓ బండబూతి తిట్టుకున్నాను. అంతలో నా అరుపులకి పైకొచ్చిన వాడిలా ఉంది. ఏంటయ్యా మీ గొడవ అంటూ లోనికి ప్రవేశించాడు మా హౌస్ ఓనర్ రాఘవులు గారు. అబ్బే ఏం లేదు అంకుల్ అన్నాను నేను. ఏమీ లేకపోవడం ఏంటి? చాలా ఉంది అంకుల్. పెద్దవారిగా ధర్మం మీరే చెప్పండి అన్నాడు గవర్రాజు. నా కేసి ఓ మారు తినేసేలా చూసి తిరిగి ఆయన వైపు మళ్ళుతూ, దేనికయ్యా కీచులాడుతున్నారు? సంగతి ఏంటో చెప్పకుండా ధర్మం చెప్పమంటే నేనేం చెప్పేది అంటూ కుర్చీలో తన భారీ కాయాన్ని కూలేశాడు రాఘవులు గారు. మొన్న సండే మేం ముగ్గురం అజంతాలో బంగారు భర్త అనే సినిమా చూసాం అంకుల్ అంటూ చెప్పడం ప్రారంభించాడు గవర్రాజు. చూస్తే అన్నాడు రాఘవులు గారు. ఆ థియేటర్ వాళ్ళు ఒక స్కీమ్ పెట్టారు అంకుల్. ఏంటా స్కీము? మనకిచ్చే టికెట్ మీద సీరియల్ నంబర్ ఉండిద్ది కదా. ఆ రోజు అమ్మిన టికెట్లన్నిటికీ డ్రా తీసి గెలుపొందిన నంబర్ గల కౌంటర్ ఫాయిల్ ఉన్నవారికి బంగారం గొలుసు ఇస్తామని ప్రకటించారు. ఆ థియేటర్లో మొన్న ఆ సినిమా 100వ రోజు. ఆ సందర్భంగా పెట్టారన్నమాట ఆ స్కీము. మేం కొన్న టికెట్లలో ఒకదానికి ప్రైజ్ వచ్చింది. ఇదిగో ఇవాళ దినపత్రికలో వేశారు అంటూ ఆయన చేతికి టీపాయ్ మీదున్న పేపర్ అందించాడు గవర్రాజు. రాఘవులు గారు ఆ పేపర్లోకి చూడకుండానే అన్నాడు, ప్రైజ్ వస్తే వెళ్ళి తెచ్చుకోండయ్యా, దానికి కీచులాడ్డం ఎందుకు? తెచ్చుకుంటాం సరే అంకుల్, కానీ ఆ ప్రైజ్ ఎవరికి చెందాలన్న విషయం వస్తుంది కదా, దానికే గొడవ. ప్రైజ్ వచ్చిన టికెట్ నంబరు 1740, దాని మీదున్న సీట్ నంబరు C18. ఆ సీట్లో కూర్చున్నది నేను కాబట్టి ఆ టికెట్ నాదే కదా, ఆ ప్రైజు నాకే కదా న్యాయంగా చెందాలి అన్నాడు. అవును అన్నాడు ఏమాత్రం సంకోచించకుండా. చెప్పనీలే విధవని అని ఇంతసేపు మౌనంగా ఉన్న నేను ఆయన అలా అనేసరికి నోరు విప్పి నా వాదన కూడా వినిపించాను. ఆ సీట్లో కూర్చున్నది వాడే కావచ్చు అంకుల్, కానీ అసలు ఆ రోజు టికెట్ కొన్నది నేను, నా డబ్బులతోనే కొన్న టికెట్ కాబట్టి ప్రైజ్ వస్తే అది నాకు చెందడమే ధర్మం కదా. అవును అన్నాడు ఆయన మళ్ళీ. అంటే ధర్మకాట ఈసారి నా వైపు మొగ్గి చూపిందనమాట. డబ్బులు వాడివే కావచ్చు అంకుల్, కానీ వాడు మాకేం పుణ్యానికి ఇవ్వలేదు. ఆ సమయానికి మా దగ్గర లేకపోయి బట్టి అప్పుగా ఇచ్చాడు.
మాకు ఇళ్ల దగ్గర నుంచి ఎమ్మోలు రాగానే తిరిగి ఇచ్చేయాలని చెప్పాడు. కాబట్టి ఎవరి టికెట్ మీద వాళ్ళకి హక్కు ఉంటున్నట్టే కదా అంటూ మళ్ళీ గలం విప్పాడు గవర్రాజు. అవును, ఆయన మళ్ళీ అనగానే అంటుంటేనే నాకు ఒళ్ళు మండిపోయింది. కానీ అతి కష్టం మీద నిగ్రహించుకున్నాను. ఎంతైనా ఆయన మా హౌస్ ఓనర్. బ్రహ్మచారులమైన మాకు, అందులోనూ ఇళ్ల దగ్గర నుంచి ఎమ్మోలు తెప్పించుకుని తింటూ ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటున్న నిర్భాగ్యులైన నిరుద్యోగులమైన మాకు ఇల్లు అద్దెకిచ్చిన మహానుభావుడాయన. చూస్తూ చూస్తూ ఆయన మీద ఆగ్రహాన్ని వెళ్ళగక్కలేను కదా. అదేంటంకుల్ అలా అంటారు? నేను గనక అప్పిచ్చి తీసుకెళ్ళకపోతే అసలు వాళ్ళ సినిమాకి వెళ్ళడం అన్న ప్రసక్తే ఉండదు కదా. అదీ కాక ఆ థియేటర్ వాడి రూల్ ప్రకారం చూసినా కౌంటర్ ఫాయిల్ ఎవరి దగ్గర ఉంటే వాళ్లదే ప్రైజ్. మొన్నటి నుంచి ఆ కౌంటర్ ఫాయిల్స్ 3 నా జేబులోనే ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి అంకుల్, ఆ బహుమతి నాదా కాదా అన్నాను వీలైనంత వినయంగా. భలే ధర్మ సంకటంలో పడేశారయ్యా. కరవద్దంటే కప్పకు కోపం, విడవద్దంటే పాముకు కోపం అన్నట్లుగా ఉంది. పోనీ ఎవరికీ నష్టం కలగకుండా మధ్యస్థంగా నేను ఒక తీర్పు చెప్తాను, పాటిస్తారా? మా ఇద్దరికేసి మార్చి మార్చి చూస్తూ అడిగాడు రాఘవులు గారు. చెప్పండి అంకుల్ అన్నాం ఇద్దరం సంయుక్తంగా. మీరు ముగ్గురు 2 ఏళ్ల నుంచి రూమ్మేట్స్గా ఉంటున్నారు. ఎంతో స్నేహంగా ఉంటున్నారు. ఇంత చిన్న విషయం కోసం ఇలా కలహాలు పెట్టుకొని ఈ స్నేహం చెడగొట్టుకోవడం దేనికి? ఆ సినిమాకి ముగ్గురు కలిసి వెళ్ళామంటున్నారు కాబట్టి ఆ బహుమతిని ముగ్గురు సమానంగా పంచుకోండి. ఐ మీన్, ఆ గోల్డ్ చైన్ని అమ్మేసి వచ్చిన క్యాష్ని సమానంగా తీసుకోండి. ఆయన చెప్పింది బాగానే ఉన్నట్టు అనిపించి సరే అంకుల్ అన్నాను నేను. గవర్రాజు ఏమనుకున్నాడో ఏమో కానీ తను కూడా సరే అనేశాడు. దాట్స్ గుడ్ అని ప్రశంసించి, అన్నట్టు మహేష్ ఏడి అని అడిగాడు రాఘవులు గారు. వాడికి షార్ట్ హ్యాండ్ క్లాస్ ఉందిగా, ఇన్స్టిట్యూట్ నుండి ఇంకా రాలేదు చెప్పాను నేను. అలాగా అన్నట్టు తలాడించి, సరేనయ్యా, ఇక నేను వస్తాను, మళ్ళీ ఏం కీచులాడుకోవద్దు సుమా అంటూ వెళ్ళిపోయాడు ఆయన. ఆయన నేర్పిన మధ్యత్తరం వల్ల ఆవేశాలు కాస్త సద్దుమణగడంతో గదిలో మిగిలిపోయిన మేమిద్దరం నార్మల్ మూడ్లోకి వచ్చేసాం. దాన్ని అమ్మితే ఎంత వస్తుందంటావు అన్నాడు గవర్రాజు. ఏమోరా, వాళ్ళు అనౌన్స్ చేసింది 10 గ్రాములని. 4-5 వేలు రావచ్చు అన్నాను నేను. అంటే మనిషికో 1500 దాకా వస్తాయన్నమాట అన్నాడు వాడు. రావచ్చు అని నేను ఇంకా అంటూనే ఉన్నాను. ఈలోగా ఎంటర్ అయ్యి, మనిషికి 1500 అంటున్నారు, కొంపదీసి మీ ఇద్దరిలో ఎవరికైనా లాటరీ కానీ తగిలిందా అంటూ లోపలికి వచ్చాడు మహేష్. యు ఆర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్, లాటరీనే తగిలింది అంటూ గవర్రాజు వాడికి సంతోషంగా విషయం వివరించాడు. ఇజ్ ఇట్ అంటూ మహేష్ తన చేతిలో ఉన్న ఫైల్లోంచి దినపత్రికను బయటికి తీశాడు. అలా ఓ 2-3 పేజీలు తిప్పి, ఇక్కడ వేశారా టికెట్ నంబరు 1704 అన్నాడు గట్టిగా. 1704 కాదురా, 1740, సరిగ్గా చూడు అన్నాను నేను కొంచెం గాబరాగా. అబ్బి లేదే, ఇక్కడ 1704 అనే ఉంది అన్నాడు మహేష్. అంటూనే ఆ నంబర్ మాకు కూడా చూపించాడు. నిజమే, అక్కడ 1704 అనే ఉంది. మరి ఇవాళ దినపత్రికలో 1740 అని వేశారే, ఈ రెండిట్లో ఏది కరెక్ట్? దీని గురించి కాసేపు ఆందోళన చెంది ఆ మీదట మరి కాసేపు తర్జన భర్జన గావించి ముగ్గురం కలిసి అజంతా థియేటర్కి వెళ్ళాం. మేనేజర్కి మా దగ్గరున్న టికెట్ సరెండర్ చేసి బంగారు గొలుసు అడిగాం. సారీ సార్, ఇవాళ దినపత్రికలో అచ్చు తప్పు దొర్లింది. 1740 కాదు ప్రైజ్ వచ్చింది, 1704కి. కావాలంటే ఇది చూడండి అంటూ దినపత్రిక తీసి మాకు చూపించాడు మేనేజర్. ఏమంటానికి మాకు లోళ్ళు లారేదు. చదువుకున్న వాళ్ళమయ్యుండి అంత చిన్న విషయానికి గొడవ పడ్డం సభ్యతగా ఉండదనిపించి, ఇట్స్ ఆల్ రైట్ సార్, నో ప్రాబ్లం అనేసి అక్కడి నుంచి వెనుదిరిగాం నీరసంగా. మేము థియేటర్లోంచి బయటకు వస్తుండగా నల్లని తుమ్మ మొద్దులా ఉన్న ఒక వ్యక్తి మాకు ఎదురయ్యాడు. అతని చేతిలో దినపత్రిక, ఒక టికెట్ ముక్క ఉన్నాయి. అతను చాలా హుషారుగా ఉండటం చూసి, ఏంటి సార్, గోల్డ్ చైన్ కానీ కొట్టేశారా ఏంటి అని అడిగాను నేను ఉండబట్టలేక. అవునండి అన్నాడు అతను సంతోషంగా. అతని కనుబొమ్మలు 2 కలిసిపోయి ఉండడం గమనించాను నేను. అలా కనుబొమ్మలు కలిసి ఉంటే అదృష్టం అంటారు. అది ఇతని విషయంలో నిజమైంది కదా అనుకున్నాను. కంగ్రాచులేషన్స్ సార్,
వెళ్ళి మీ టికెట్ మేనేజర్కి సరెండర్ చేసి ప్రైస్ తీసుకోండి అన్నాను అతనితో. అలాగే సార్, థ్యాంక్ యూ అంటూ థియేటర్లోకి వెళ్ళిపోయాడు. హీ ఈజ్ ఎ లక్కీ గాయ్ అన్నారు నా రూమ్మేట్స్ ఇద్దరు అతను వెళ్ళిన దిక్కు వైపు చూస్తూ. అవునవును, అతని కనుబొమ్మలు కలిసిపోయి ఉన్నాయి. అలా ఉన్న వాళ్ళంతా అదృష్టవంతులే అన్నాను నేనేదో అదేదో యూనివర్సల్ ట్రూత్ లాగా. మర్నాడు పొద్దున్నే మేము ముగ్గురం కోమలా విలాస్లో టిఫిన్ చేసి బయటకు వస్తుంటే యాదృచ్ఛికంగా ఆ అదృష్టవంతుడు మళ్ళీ మాకు తారసపడ్డాడు. అప్పుడే అతను ఆటో ఎక్కుతున్నాడు. ఏం సార్, గోల్డ్ చైన్ తీసుకున్నారా అన్నా నేను చెయ్యి ఊపుతూ. లేదండి, ఆ దినపత్రికలో రాంగ్ నంబర్ ప్రింట్ అయిందట, ప్రైజ్ వచ్చింది నా నంబర్కి కాదట, అందుకని ఇవ్వలేదు అంటూ ఉన్నాడు. ఈలోగా ఆటో ముందు కురికింది. సార్ 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 అని మేము ముగ్గురం గట్టిగా అరిచాం, కానీ అప్పటికే ఆ ఆటో మా అరుపులకు అందనంత దూరం వెళ్ళిపోయింది. హౌరా, ఎంత మోసం! మా ముగ్గురికి ఏకకాలంలో మతిపోయింది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ ఏదైనా ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.